వ్యవసాయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే వ్యవసాయం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందని చాలామంది చెప్తుంటే వినడము, పేపర్‌లో చదవడము, టీవీల్లో చూడడమే తప్ప, ఒక రైతుగా మీరేం చెప్తారు అనేది తెలుసుకుందామని వచ్చాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? అసలు వ్యవసాయం ఎప్పుడు పుట్టింది? ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉంటదనుకుంటారు? వ్యవసాయం అన్నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పుట్టింది. నేనైతే ఒక 35 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. ఇంకెంత ఉంటదంటే ఏటి చెప్తాం, వ్యవసాయం అంతరించిపోతుంది. అంతా కుంటుపడిపోతుంది. వ్యవసాయం మీద లాభం లేక, రైతులకి లాభం లేక, రైతులు అలాగే వ్యవసాయాన్ని కుంటుపట్టేసి అందరూ ఉద్యోగాల వైపు వ్యవసాయ కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు తప్ప వ్యవసాయం చేసిన వాళ్ళు అంటే కూడా ఇప్పుడు ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్తే డబ్బులొస్తాయి అని వెళ్తున్నారు. మరి వ్యవసాయం చేస్తే డబ్బులు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు రావట్లేదు. మనం హ్మ్. పెట్టే పెట్టుబడికి కూడా తిరిగి అమ్ముకునేటప్పుడు రావట్లేదు. హ్మ్. దానివల్ల వ్యవసాయానికి మొగ్గు చూపట్లేదు. మీరు ఏ ఏ పంటలు పండిస్తారు? వరి, హ్మ్. పెసర, మినుము. హ్మ్. అంటే ఎందుకు రావట్లేదు? మీరు పెట్టిన పెట్టుబడికి తగినంత లాభం ఏం రాకపోవడానికి కారణాలంటారు? మనదంతా వర్షాధారం. హ్మ్. మనకి నీటు వనరులు లేవు, హ్మ్. ప్రాజెక్టులు లేవు. దానివల్ల వర్షం పడితేనే మనకి పంట, లేకపోతే లేదు. హ్మ్. అయితే విపత్తు అవుతుంది, లేకపోతే లేకపోతుంది. ఇప్పుడు 2 విధాలు. అయితే ఎండిపోతుంది, లేకపోతే ఎక్కువ వర్షం అయిపోతుంది. ఆ విధంగా ఒక వ్యాపారం చేసేటోళ్ళకి ఒక విపత్తొచ్చిందనుకోండి. వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని నష్టపరిహారం తీసుకుంటారు. అలానే ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా ఇన్సూరెన్స్‌లుంటాయి. ఆళ్ళకేమైనా జరిగితే ఆళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్స్ రావడమో, లేకపోతే ఆళ్ళ ఫ్యామిలీకి కాంపెన్సేషన్ కింద ఉద్యోగం ఇవ్వడమో, ప్రైవేట్ ఉద్యోగాలైతే ఎంతో కొంత సెటిల్ చేసి ఇవ్వడమో ఇలాంటివి జరుగుతున్నాయి కదా! అంటే ఉద్యోగాలకి, వ్యాపారాలకి హామీ ఉండేటప్పుడు వ్యవసాయదారులకి ఏమైనా హామీలుంటాయా మీకు ఇలా ఇలా నష్టం జరిగితే? ఏం చెప్తాం వాటి గురించి చెప్పడానికి ఎట్లేదు. అయితే ఇన్సూరెన్స్‌లు కట్టండి అంటారు. ఇన్సూరెన్స్‌లు ఏమొచ్చి నేరేడు మామిడికి, పెసర, మినుముకి కట్టాం. హ్మ్. కట్టే అయ్యో మా పెసర మినుము పోయిందండి వచ్చి చూడండి అని అధికారులకు చెప్తే, హ్మ్. మండలం అంతా పోతే వచ్చి చూస్తాం తప్ప ఒక విలేజ్ పోతే మనం చూడడానికి లేదంట. మరి మండలం అంతా కట్టారు, కట్టలేదు అదంతా పక్కన పెట్టండి. మనం కట్టాం, మనది పోయింది. మనది అవును. పోయిన దానికి బెనిఫిట్స్ లేదు. అంటే మీకు ఎప్పుడెప్పుడు విపత్తులు జరగొచ్చు? వ్యవసాయం మొదలెట్టినప్పుడా? మధ్యలోనా? చివర్లోనా? ఎప్పుడు జరగొచ్చు? చెప్పలేం దాన్ని. హ్మ్. వ్యవసాయం స్టార్ట్ చేసినంటే మనం విత్తనాలు వేసిన వెనకాతల సరైన వర్షం పడిపోయిందంటే విత్తనాలు పోతాయి. అవును. అలాగే కోత మధ్యలో కూడా కోత కోసే తర్వాత కూడా వర్షం పడిపోయిందంటే ఆ రోజు పోద్ది, వరి పోద్ది. హ్మ్. అదే వారం రోజులు తుఫాను పెట్టిందనుకో మొత్తం మొలకలు వచ్చేస్తాయి. ఆ ధాన్యం కొనేవాడు కూడా ఉండడు. హ్మ్. అడిగినా మండలం అంతా పోతే మేము తీసుకుంటాం తప్ప ఒక విలేజ్ పోతే మేము మండలం అంతా ఒక రోజు వర్షం పడుతుందండి. పడదు. అది ఎక్కడ పడిందో అక్కడ చూడాలి తప్ప అధికారులు దాన్ని గుర్తించరు. ఇంకో దగ్గర వర్షం ఎక్కడ పడకపోవచ్చు. పడవచ్చు, అక్కడ పడకపోవచ్చు. హ్మ్. దాన్నేమొచ్చి కలెక్టర్ ఆఫీస్‌లో మేము ఇది మీటర్ పెట్టాము, వర్ష నమోదు మీటర్. అది అక్కడ పడితేనే మేము చేస్తాం. లేకపోతే మీరనుకున్న టైంలోనే వర్షాలు పడినాయి. మీరనుకున్నట్లే పంటొచ్చింది. అప్పుడు పెట్టుబడి వస్తది. పెట్టుబడొస్తది సంపాదించేదానికి గానీ పెట్టుబడి లాభం వస్తది. రాదు. లాభం రాదు. అప్పుడైతే పెట్టుబడి వస్తది. అంటే మీరు వ్యవసాయం అంటే దీని మీద అలవాటు పడిపోయి ఇష్టంతోటి చేత్తన్నారు గానీ అందులో అలవాటు లాభం వచ్చేది. పడిపోయి వేరే మరి ఆప్షన్ లేక హ్మ్. అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోలేం కదా! చదువుకున్నోళ్ళు ఎవరు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తారు. ఇప్పుడు మేము ఉద్యోగాలకు వెళ్తాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ అందరూ చదువుకుంటారు కాబట్టి అసలు వ్యవసాయం ఎవరు ఎవరు చేయరంటారా? చూడట్లేదు. వ్యవసాయం వైపు రావట్లేదు చదువుకున్న పిల్లలు. అందరూ కూడా ఏదో సాఫ్ట్‌వేర్ జాబో, లేకపోతే ప్రైవేట్ కంపెనీయో, లేకపోతే మెడికల్ కంపెనీయో ఏదో ఒక కంపెనీకి వెళ్ళిపోయి 20,000 25,000. ఒక మనిషి బట్టలు లేకపోయినా బతకగలడు. ఇల్లు లేకపోయినా బతకగలడు. బంగారం, కార్లు ఏం లేకపోయినా బతకగలడు గానీ తిండి లేకపోతే బతకలేడు. ఎవరు ఎన్ని డబ్బులు సంపాదించినా లాస్ట్‌కి భోజనమే భోజనమే తినాలి కదా! చేయాలి. అంత డిమాండ్ ఉన్నది భోజనం. అంత డిమాండ్ ఉన్న భోజనానికి దానికి సంబంధించిన పంటలు మీరు పండిస్తున్నప్పుడు ఇంత డిమాండ్ ఉన్నదానికి మీరు ఎక్కువ డబ్బులకి అమ్ముకొని మరి మేము ఎక్కువ డబ్బులు అమ్ముకోవాలన్నా ప్రభుత్వాలు సహకరించాలి. హ్మ్. లేదు దీనిపై పెట్టుబడికి ఏమొచ్చి రుణాలు తీసుకొస్తాం. హ్మ్. ఒకవేళ పంట పోయిందని గుర్తింపు చేసి ఆ పంట రుణాలైనా మాపిచ్చేయాలి. హ్మ్. అది మీకు లాభం చేయట్లేదు. వచ్చే అవకాశాలైతే లాభం ఏం వచ్చే లేవు. అవకాశాలు రావాలనుకుంటే ప్రభుత్వాలు చొరవ తీసుకొని వ్యవసాయానికి పెట్టుబడి సహకరిస్తూ దాన్ని అమ్ముకునేటప్పుడు కూడా ఇప్పుడు ఎలాగే ధాన్యానికి ఒక రేట్ ఉంటూ నిర్ణయించింది. రేట్ నిర్ణయించిన ఇంకా అప్పటికి ఎంత నిర్ణయించినప్పుడు కూడా దళారుల మట్టుకు మిల్లర్లు వీళ్ళేమొచ్చి 42 కేజీలు అంటారు, వాళ్ళు 44 కేజీలు తీసుకుంటారు. ఎంత వీళ్ళు చెప్పినా వాళ్ళ పైన వాళ్ళది. అలాగైతే దించి లేకపోతే ఎవరికి చెప్పినా ఒకవేళ ఏ ఎంఆర్ఓకో ఫోన్ చేసి చెప్తే మరి దించండి అయ్యా తప్పదు. నేను ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను. ఈ షర్ట్ కొనుక్కునేటప్పుడు ఇది ఏ బ్రాండ్ షర్టో ఆ బ్రాండ్ వాడు నేను ఈ షర్ట్ ఇంతకే అమ్ముతానని ఉంటుంది. నేను ఒక ఫోన్ వాడుతున్నాను. ఆ ఫోను ఈ బ్రాండ్ ఫోన్ ఇంతకే అమ్ముతాననేసి వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉంటారు. మీకు అలాంటి అవకాశం ఏమైనా ఉందా? నేను ఈ రకం వరి పండిస్తున్నాను. బస్తా ఇంతకే అమ్ముతాను అనే అనే అవకాశం ఏమైనా ఉందా? ఈ రకం వరి, ఆ రకం వరి అని మరేట్లేదు. ఏ రకం వరైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరకి ఇచ్చేవలసిందే. ఇవ్వాల్సిందే. అంతేగాని ఇదొక రకం కాదు, అదొక రకం కాదు అని మిల్లర్ అలా తీసుకోవట్లేదు. ఒకవేళ మీరు పండించే పంటలకి అది పెసలో, మినుములో, ధాన్యమో
మీరు పండించే పంటలకి మీరే రేట్లు నిర్ణయించుకునే రోజులు వచ్చాయనుకోండి, అప్పుడు మీరు లాభపడతారు. మేమే నిర్ణయించుకోవడానికి అంటూ ఏటి జరగదు కదా బాబు. దానికి ఒక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధాన్యం రేట్ అనేది ఒక రేట్ అనుకో ఫిక్స్ చేసింది. అలాగే పెసర మినుకు కూడా ఫిక్స్ చేసింది. మార్కెట్కి తీసుకెళ్తాడు ఎంత చెప్తే అంతే. మార్కెట్లో ఇంత రేట్ ఉంది, నచ్చితే లేకపోతే లేదు. అంటే తాడు బొంగరం లేకున్నా అంతే. గాలి వదిలేసినట్లు ఉంటుంది అంతే తప్ప ఒక్క ధాన్యానికి మాత్రమే మద్దతు ధర ఏమొచ్చి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ రేటుకి అయితే మిల్లర్లు తీసుకోవాలి అని చెప్పి డబ్బులు మేమే వేస్తాం కాబట్టి మిల్లర్కి మీరు ధాన్యం వేయండి. మిగతా అపర పంటకి వేయట్లేదు. అపర పంట ఏమున్నా మనం తీసుకెళ్తే ఆడు ఎంత ఇస్తే అంతే. ఇప్పుడు కట్టులో పండిస్తాను, ఇవి పండించి ఆడ తీసుకెళ్తే 10,000 ఉందంటే 10,000కి ఇచ్చివలసిందే. లేదంటే ఎక్కువ ఉండేది కదా మొన్న, ఎందుకు తగ్గిపోయింది అయ్యా, మేము చేయలేము, తగ్గిపోయింది అంతే. రాబోయే రోజుల్లో అసలు వ్యవసాయం ఎవరు చేయకుండా ఉంటే, పంటలు ఎవరు పండించకుండా ఉంటే, ఇంక తిండి దొరకడమే కష్టం అయిపోయినప్పుడు అప్పుడైనా డిమాండ్ వస్తుందా? అంటే వ్యవసాయం చేసేటోడికి ఖచ్చితంగా ఎప్పుడైనా భోజనం కరువు అవుతుంది. ఇట్లా ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఏదో ఒక ఉపాయం ఆలోచించి, ఇప్పుడు వ్యవసాయ పరికరాలు ఉన్నాయి, అవన్నీ రైతుకి సబ్సిడీ మీద ఇస్తూ ఇది ఇలాగే కొనసాగితే, ఇంక వ్యవసాయం అనేది ఆగిపోతే, పండించేటటువంటి లేకపోతే, ఆకలేసినప్పుడు ఆతలు మింగుకుంటూ బతకాల్సిందే జీవితం మొత్తం. ఏది ఏమైనా సరే ఎక్కడో దగ్గర పండించుకొని భోజనం చేయాలి తప్ప, ఇప్పుడు మన రాష్ట్రంలో గిట్టుబాటు లేదంటే ఎక్కడో గిట్టుబాటు ఉన్న రాష్ట్రం ధర కొంత తెచ్చుకోవాలి. ఆ రోజు కాదు డిమాండ్ పెరుగుతుంది. అక్కడ రైతుల పరిస్థితి ఇలాగే ఉంటది. ఎక్కడ రైతుల పరిస్థితి అంతే. వాళ్ళకి గిట్టుబాటు లేక వాళ్ళు వదిలేసిన పరిస్థితులనే ఉన్నాయి. ఎక్కడ చూసినా భూములు వదిలేయడం, రియల్ ఎస్టేట్లకు ఇచ్చేయడం, వాళ్ళు ప్లాట్లు వేసేయడం, డబ్బు ఉన్న వాళ్ళకి అమ్మేయడం, ఆ కూరని ఉండడం, లేఅవుట్లు వేసేయడం, వదిలేయడం, డబ్బున్న వాళ్ళు కొనుక్కోవడం, వాళ్ళు అలా వదిలేసుకోవడం. అదే ఇంచుమించు ఒక 250 ఎకరాల వరకు సేల్ చేస్తాం. 250 నుంచి 300 ఎకరాల వరకు సేల్ చేస్తాం. అదంతా కొరనే ఉంది. లేఅవుట్లు లేవు, పండించేవాడు లేడు, అంతా కొరనే. ఈ పొలం, ఈ చెరుగట్టు వెనకాతల పొలం, పల్లం పొలాలే ఉన్నాయి తప్ప మెట్టు భూములు అన్ని అయిపోయి. ఇక్కడ కూడా కొన్ని రోజులు పోతే ఇక్కడ కూడా వరి పండే పొలమే, వరి కొబ్బరి పండేది. వాళ్ళు కూడా లేఅవుట్కి ఇచ్చారు. లేఅవుట్లు వేస్తున్నారు. ఇల్లు కట్టేవాడు ఎవడున్నాడా? ఏట్లే డెవలప్మెంట్ చేసి వదిలేయడం. మరి అదంతా మైనస్ కదా. సో మీరేం చెప్దాం అనుకుంటున్నారు రైతుల కోసం? రైతులకి ప్రభుత్వాలు ఆదుకొని ఏదో ఒక విధంగా రైతులకి సబ్సిడీ రూపంలో బెనిఫిట్స్ కల్పిస్తే, ఇప్పుడు మండలం అంతా పోతే విపత్తు వస్తే మీకు చేస్తాం అలా కాకుండా, ఏ విలేజ్లో పోతే అక్కడ ఉన్న అధికారులు వచ్చి గమనించి ఇది పక్కాగా పోయిందని చెప్పేసి, అన్ని విలేజ్లు పోతే మేము ఇస్తాం, ఒక విలేజ్ పోతే మేము ఇవ్వంటే దానికి మనం చేసిందే లేదు. ఏ విలేజ్ పోతే ఆ విలేజ్కి వచ్చి రైతు ఏదో అబద్ధం ఆడితే కాకుండా పక్కాగా జరిగితే మాత్రం చేస్తే ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము ఆలోచిస్తాం. థ్యాంక్స్ అండి. ఓకే.